ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాభివందనములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియులారా. మరి యథావిధిగా మరి యూట్యూబ్లో మరి 5 గంటలకే మరి వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం కనుక మీరందరూ చూస్తున్నారని మేము గ్రహించగలుగుతున్నాం. యథావిధిగా మరి చిన్న ప్రార్థన, పాట, వాక్యం. కృపాసత్య సంపూర్ణ గొప్ప దేవాని పదలకు వేలాది వందనాలు తండ్రి. మరి ప్రభువా తండ్రి, ఇదిగో తండ్రి, మరి వినబోచున్నారు మరి వారిని వింటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుమయ్యా పరాదిని యేసయ్యా, కృప చూపి ప్రభుమయ్యా, మంచగనే నీ కృపలో కృపలో యేసు. Praise the Holy Spirit of God. Thank you, Lord. Chupi Prabhu Yavaku Chitini Lalo Chiritini Yavaku Ninone Tini Ulva Tujiritini Shamulanu Piti Shamulanu Mopiti Ruba Stura La Mandiana Rikuna Mandiriana Lurana Masturana Mandiana Yesu Ruhol Sturana Mandi Rubal Turana Mandiana Yes Rikariana Mahastura La Mandiana. Praise the Lord. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు పేరట మరి మీకు ప్రత్యేకమైన వందనాలు మరొక్కసారిగా మరి మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి మాటను దేవుడు మన ఎదుట పెట్టడానికి ఇష్టపడుతుంటున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క శ్రమల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పులోనికి మనం ఉన్నాం కనుక గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం. నా స్నేహితులను నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. చాలు. చిన్న ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడా నీకే వందనాలు తండ్రి. నా బంధువులు నా వారు నన్ను మరి ఎడచూసి ఉన్నారన్న ఈ మాట మరి ప్రభా తండ్రి నాయన మాట్లాడుచుండగా నా నోటి మాటలుగా కాక నీ నోటి మాటలతో నీ బిడ్డలతో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకున్నాం. ప్రియదేని బిడ్డలారా, యేసు వారసులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి పొందినటువంటి శ్రమలలో అనేక ప్రవచనాలను మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 10 వరకు ఈ ప్రవచనాలను మనము శ్రమల దినాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, ఎందుకు ఈ ప్రవచనాలను మనం చూస్తున్నామంటే, ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుట విషయంలో ఎలాగైతే ప్రవచనాలను ఆనాటి ప్రవక్తలు పలికారో అలాగనే చనిపోయే విషయంలో కూడా ఆనాటి ప్రవక్తలు పలికినట్లుగా లేఖనాలలో వాటిని దాచించినట్లుగా లేఖనాలలో వాటిని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, ప్రతి ప్రవచనానికి వెనుక ఒక మూల ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రియదేని బిడ్డలారా,
మరి దేవుడు ఒక క్రియను చేయబోతున్నాడని. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చదవండమ్మా. నా స్నేహితులను నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిలిచిచున్నారు. నా తెగులను చూచి ఎవరో నిలుస్తున్నారంట? స్నేహితులను చెలికాండ్రులు. నా స్నేహితులను చలికాండ్రులను నా తెగులను చూచి వారు ఎడముగా నిలిచి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఒక దేవుడు నిమిత్తము ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనము ఎక్కడ మరలా చెప్పబడింది అంటే లూకా రాసిన సువార్తలోనికి వద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పము. 23వ అధ్యాయము 49వ వచనం. 43వ అధ్యాయము 23వ అధ్యాయము 49వ వచనం. లూకా రాసిన సువార్త, ఇది లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 49వ వచనం. చదవమా. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిల్చుండి వీటిని చూచుచుండిరి. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంట? దూరముగా నిలిచిండి యేసయ్య పడుతున్నటువంటి శ్రమలను వాటిని చూస్తున్నారు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది అంటే ప్రియదేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్తలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్యకు ఎడమగా నిలబడినటువంటి వారు తన సొంత వాళ్ళే, తన యొక్క చెల్లికత్తలే, తన యొక్క స్నేహితులే. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనకు ఒక కష్టం వస్తే, ఒక నష్టం వస్తే, ఒక బాధ వస్తే, ఒక లేమి వస్తే, ఇదిగో మన వారే నా అన్నవారే, లేకపోతే మన అన్నవారే ఏమైపోతున్నారు? ఈరోజు దూరమైపోతూ ఉన్నారు. దూరంగా నిలబడి నువ్వు ఇలాగనే నాశనం కావాలలే, నువ్వు ఇలాగనే నాశనం కావాలలే. ఆనాడు చెప్తే మీరు వింటిరా? ఆనాడు చెప్తే మీరు వింటిరా? పెద్దల మాట వినలే కనుక ఏం కావాలా? మీరు ఇలాగనే నాశనం కావాలా అని ప్రవచించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కూడా మరి బాధ నొందుతూ ఉంటారు. చాలామంది అంటారు, నాకు ఈ తమ్ముడు ఉన్నాడు, ఇదిగో పలానా స్థాయిలో ఉన్నాడు, నాకు ఈ అన్న ఉన్నాడు, పలానా స్థాయిలో ఉన్నాడని చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు. అయితే వారికి ఒక చిన్న కష్టం రాగానే ప్రియదేవుని బిడ్డలారా ఏమైపోతున్నారంటే వారు తన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు కనపడుతుంది ఏంటంటే తాను జీవించిన జీవితమే తాను పోషించుకోలేక ఒకరి మీద ఆధారపడే బ్రతికే జీవితంలో వాడు ఇంకొకరిని ఎలాగ పోషించగలుగుతాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక కదా. వాడే ఏదేదో నానాక తంటాలు పడి నిలబడినాడు, ఇప్పుడిప్పుడే నిలబడినాడు. వాని దగ్గరికి వెళ్ళి ఏమైపోతున్నాం మనము? నిలబెట్టరా బాబు అని అంటాడు. ఒక మాటలో మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అడుక్కున్న దగ్గరకు పోయి బుడుక్కుండేటువంటి పంచాయతీలు పెడతారు చాలామంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ అడుక్కున్నోడు మంచోని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? వాడిని చూస్తాడు. వాడిని ఎలాగైనా సరే ఏం చేయాలి? నాశనం చేయాలని చెప్పి వాడిని నాశనం చేసి వీడు నిలబడతాడు. వీడిని నిలబడిన తర్వాత వీడు జాగ్రత్త పడిన తర్వాత ఎవరైనా సరే వచ్చినా కూడా వాడిని ఏం చేస్తాడు? వాడుకుంటాడే తప్ప పైకి తీసుకురాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగ మనం చెప్పుకొని పోతూ ఉంటే యేసయ్యకు ఎవరు నిలిచున్నారంటే ఎడమగా సొంత వారే, సొంత జనాలే, సొంత చెలికత్తలే. ఇది ఒక ప్రవచనం యొక్క నెరవేరుపై ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ప్రవచనము మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాను అంటే యేసయ్య యొక్క రాకడ గురించి. ఇదిగో కన్య మరియమ్మ ద్వారా ఆయన ఈ లోకానికి వస్తాడు అని ఎలాగైతే ప్రవక్తలు ప్రవచించారో అలాగనే చనిపోయే విషయంలో కూడా ప్రవక్తలు యేసుప్రభువు వారు చనిపోయే విషయంలో కూడా ఆయన ప్రవచించినట్లుగా, ఆయన విషయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చనిపోయే విషయంలో దేవుడు ఎన్నో శ్రమలు పడతాడు. సొంత జనాలే ఈరోజు దేవుని బిడ్డలారా ఆయనకు దూరంగా నిలబడి చూస్తుంటే హృదయంలో ఎంతో బాధ ఉండొచ్చు.
పేతురు అంటాడు కదా, ప్రభువా నేను నిన్ను విడువను నాయనా, నీతో పాటు నేనేం చేస్తాను, సిలువకు ఎక్కుతానంటాడు. అంటే ప్రభు ఏమంటాడంటే, నాయన అలాగ మాట్లాడొద్దు, నువ్వు పొద్దుగుకి కూడు కూసే లోపల 3 సార్లు నువ్వు ఎరగనని బొంకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ మాట మాట్లాడుతుంటే, పేతురు హృదయం దేవునికి దగ్గరగా ఉన్నప్పటికీ శరీరం కనుక శరీరం ఏం ఆలోచన చేస్తుంది చెప్పండి, ఒకసారి ఆలోచిద్దాం. శరీరం ఏం ఆలోచన చేస్తుందంటే, శరీరం కింది వాటి కొరకే వెతుకుతుంది, ఆత్మ పై వాటి కోసం వెతుకుతుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆ శ్రమలలో ఎవరు కూడా పాలు పొందకూడదని ఆ దేవుడు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు నాతో పాటు రాలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా శ్రమలలో నువ్వు పాలు పొందుకోలేవు, నువ్వు నన్ను ఎరగవు అని 3 సార్లు బొంకుతావు. కోడి కూసే లోపల 3 సార్లు బొంకుతామని చెప్పగానే, లేదు నేను ఎందుకు అలా బొంకుతాను, లేదు చాలామంది ఇలాగ ఉన్నారు, లేదు నీకోసం నా ప్రాణమైన అర్పిస్తాను, నీకోసం నా సర్వస్వమైన అర్పిస్తాను అని చెప్పేవారే వారికి కష్టం వస్తే ఏం చేస్తారు తెలుసా, వాని బతుకు నాకు తెలియదా, ఏమో బతుకు నాకు తెలియదా అన్నట్లుగా మాట్లాడతారు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు యేసయ్య శ్రమల దినాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసయ్యను తప్ప ఎవరిని మానవులని లోకంలో ఎవరిని కూడా నమ్మటానికి వీలు లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే వాక్యములు ఏం సెలవిస్తుంది, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనుషులను ఆశ్రయిస్తున్నాం, రాజుల దగ్గరికి యాచన చేస్తాం. ఎందుకు? రాజు ఫలాన్ని ఇస్తాడని, రాజు రోడ్డు కట్టిస్తాడని, రాజు ఇల్లు కట్టిస్తాడని యాచనలు, పిటిషన్స్. ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు నువ్వు ఇల్లు స్థలానికి పెట్టుకో అంటే ఏం చేస్తాం, పరిగెడి పెట్టుకుంటుంటాం. వాళ్ళు చూస్తేనేమో లోపల దప్పి పెడతా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తేనేమో కష్టపడి ఎండకు బగ్గికి వానకు నిలబడి లైన్లో రావాలా, మళ్ళీ వాళ్ళు కట్టెలు పెడతారు అటు ఇటు పోకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లైన్లో నిలబడి మనమేమో ప్రయాసపడుతుంటాం, లోపల పోయేదేమో లోపల రికమెండేషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు చూసి అనుకుంటారా కష్టపడుతున్నారా, కష్టపడండి, కానీ లోపల మేమేం చేస్తామో దాన్ని తీసుకొచ్చేసుకుంటాం. మాకు బలం ఉంది, పరిపత్తి ఉందని. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఎవరిని మనము నమ్మటానికి వీలు లేదు. మనవారే, నాన్నవారే ఒకరోజు నన్ను విడిచి బయటికి వెళ్ళిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా కథ ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అందుకే ప్రవచనాల యొక్క నెరవేర్పులో మనం ఉంటున్నాం. కనుక మనకు దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనం మనం కూడా ఏం చేయాలంటే నెరవేర్చుకొని ఈ లోకం నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలని ప్రభు పేరట మన తెలియపరుస్తూ ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన. ఏమైంది? కృపాసత్య సంపూర్ణుడైన గొప్ప దేవాని పాదాలకు వేలాది వందనాలు నాయనా. మరి ప్రభా, నాన్న వారే విడిపోయినటువంటి పరిస్థితి తండ్రి, మొట్టమొదటిగా మరి తండ్రి నాయన, మరి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, వాక్యం కోసం నిలబెట్టారు. వాక్యమును విత్తుతుండగా ప్రజలందరూ కూడా చూసి ఆశ్రయించబడినట్లుగా మేము ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మరి మీరు ఆకర్షించని ఎడల ఎవరు కూడా రారు కనుక ప్రభువా, ప్రజలందరినీ కూడా మీరు ఆకర్షించమని బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం తెలియపరుస్తున్న మీ యాప్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది. బ్రదర్ సమయల్ మెసేజ్ అని మీరు టైప్ చేసినట్లా మీ యూట్యూబ్ యాప్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది. కనుక ప్రతి దేని బిడ్డ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు నామంలో తెలియపరుస్తా ఉన్నాం.